अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము చాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో 17వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము। ఈరోజు 18వ ఖండం ఏంటో చూద్దాము। 17వ ఖండంలో ఈ మానవ జీవనాన్ని 5 భాగాలుగా 5 అంగాలుగా విభజిస్తూ మనం చూశాము। ఒకటి దీక్షావస్థ, రెండోది ఉపసదవస్థ, స్తుత శాస్త్రావస్థ, దక్షిణావస్థ, అభృతవస్థ। ఆ విషయాన్ని 5 భాగాలుగా మనము చూశాను। ఎవరైతే దీక్షావృతంలో యుక్తమై ఉంటారో, లీనమై ఉంటారో అటువంటి వ్యక్తులు సాంసారిక విషయాల పట్ల, భోగాల పట్ల, అన్నాది పదార్థాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా వాళ్ళు ఆ పరమాత్మలో లీనమై ఉంటారు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము। ఇప్పుడు ఈ 18వ ఖండంలో మన పిండంలో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్పి, బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు, యశస్సు కీర్తిని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడింది। అంటే మనకు పిండంలో వాక్, ప్రాణము, నేత్రాలు, శ్రోత్రము ఈ 4 ఏ విధంగా ఉన్నాయో ఈ పిండంలో చూసాము। అలాగే బ్రహ్మాండంలో అగ్నితత్వం, వాయుతత్వము, ఆదిత్య దిశలు ఏవైతే ఉన్నాయో ఇవి వీటితో సమన్వయాన్ని పోలుస్తూ, వాక్ను అగ్నితో పోలుస్తూ, ప్రాణాన్ని వాయువుతో పోలుస్తూ, నేత్రాన్ని ఆదిత్యంతో పోలుస్తూ, సూర్యునితో పోలుస్తూ, శ్రోత్రాలు ఏవైతే ఉన్నాయో, చెవులు ఏవైతే ఉన్నాయో అవి దిశలతో పోలుస్తూ సమన్వయం చేస్తూ ఇక్కడ విషయం ప్రస్తావన చేయబడింది। వీటిని ఈ రకంగా తెలుసుకునే ఉపాసన చేస్తారో వాళ్ళు ఐశ్వర్యంతో యుక్తులు అవుతారు, కీర్తి ప్రతిష్టలతో యుక్తులు అవుతారు అని చెప్పి ఇక్కడ ఈ 18వ ఖండంలో ప్రస్తావించబడింది। దీన్ని ఆధ్యాత్మ రూపంలో, ఆది భౌతిక రూపంలో విషయ ప్రస్తావన చేయబడింది। అదేంటో చూడండి, కింద మీకు మంత్రం కనిపిస్తుంది। ముందుగా ఇక్కడ మనోబ్రహ్మ, ఇక్కడ మనసే బ్రహ్మగా భావించి ఉపాసన చేయండి। అలాగే ఆ పిండంలో మనసును బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలి। అదే బ్రహ్మాండంలో అయితే సూర్యుని బ్రహ్మగా ఉపాసించి, బ్రహ్మకి ప్రతినిధిగా భావించి, సూర్యుని బ్రహ్మగా భావించి ప్రతినిధిగా భావించి ఉపాసన చేయాలి। పిండంలో మనసును బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలని చెప్పి ప్రతినిధి ఆత్మకంగా భావించి మనం దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రస్తావించబడింది। చూడండి ఏం చెప్పంటే మనోబ్రహ్మ ఇది ఉపా न श्रूयते महोदय।
అస్తు. ఇప్పుడు వినిపిస్తుందా అండి? హరి ఆం ఓం. మహోదయ. ఆం మహోదయ. ఇప్పుడు చూడండి, మనో బ్రహ్మ ఇది ఉపాసీత ఇది ఆధ్యాత్మం, ఆది దైవతం ఆకాశో బ్రహ్మ ఇది. ఆకాశంలో ఆకాశాన్ని బ్రహ్మగా ఆది దైవతంగా చూసినట్లయితే ఆకాశం బ్రహ్మగా భావించి ఉపాసించారన్నమాట. అందుకే ఆది దైవతం ఏంటంటే ఆకాశో బ్రహ్మ ఇది ఉభయం ఆదిష్టం భవతి. ఈ రకంగా రెండు రకాలుగా ఆదిష్టం భవతి. రెండు రకాలుగా ఆదేశించబడి, అంటే ఆధ్యాత్మికంగా ఆదేశించబడింది, భౌతికంగా ఆదేశించబడింది. ఆధ్యాత్మలో మనసుని బ్రహ్మగా భావించి ఆదేశించబడింది, అంటే మనసుని బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలని చెప్పి. అది బ్రహ్మాండంలో అయితే ఆకాశాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలని చెప్పి ఆ రకంగా ఆదేశించబడింది. ఋషులు మహర్షులు చెప్పారన్నమాట. ఈ రకంగా దీన్నే మనసుని బ్రహ్మగా భావించు, సూర్యుని బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అని చెప్పి ఆ రకంగా ఆదేశించబడింది, ఉల్లేఖించబడింది అన్నమాట. అందుకే ఉభయం ఆదిష్టం భవతి. ఏంటంటే ఆధ్యాత్మం చ ఆది దైవతం చ. ఆధ్యాత్మికంగా ఆదైవికంగా ఈ రెండు రకాలుగా మనకు ప్రస్తావించబడింది. కాబట్టి మనసునే బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలి, ఆకాశాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చేయాలని చెప్పి మన ఋషులు ఆదేశించారు. ఆధ్యాత్మికంగా ఆది భౌతికంగా అని చెప్పి ఇక్కడ మనం చూసాం అన్నమాట. చూడండి, ఇక్కడ मन ब्रह्म है, इस प्रकार उपासना करे, यह आध्यात्म दृष्टि है। तथा आकाश ब्रह्म है, यह अधिदैवत दृष्टि है। इस प्रकार आध्यात्म और आदिदैवत दोनों का उपदेश किया है. ఈ రకంగా ఆధ్యాత్మికంగా ఆదిదైవికంగా ఉపదేశించారన్నమాట. కేవలం ఉపాసించడం సంకేత రూపంలో మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనసును బ్రహ్మగా భావించు, సూర్యుని బ్రహ్మగా భావించు, బ్రహ్మాండంలో అయితే ఆ రెండు సంకేతించబడ్డాయి. అది ఏ రకంగా ఏ విధంగా పోల్చుకొని చెప్పాలి కింద రెండో మంత్రంలో ఇవ్వబడింది. చూడండి, తద్ ఏతత్ చతుస్పాద్ బ్రహ్మ వాక్పాద ప్రాణ పాద చక్షు పాద శ్రోత్రం పాద ఇది ఆధ్యాత్మం ఆదిదైవతం. ఇది ఆధ్యాత్మం ఆదిదైవతం అగ్ని పాదో వాయు పాద ఆదిత్య పాదో దిశ పాద ఇది ఉభయం ఏవ ఆదిష్టం భవతి. ఆధ్యాత్మం చ ఏవ ఆదిదైవతం చ అని ఈ రెండు రకాలుగా ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. అంటే తద్ ఏతత్ చతుస్పాద్, ఇక్కడ 4 పాదాలతో 4 చరణాలతో యుక్తమైంది అన్నమాట. తద్ ఏతద్ అంటే ఈ మనురూపి బ్రహ్మ అని చెప్పి, మనసే బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. ఈ మనస్సు రూపి బ్రహ్మ 4 పాదాలతో యుక్తమై ఉంది, 4 చరణాలతో యుక్తమై ఉంది. ఈ మనోబ్రహ్మ అనేది 4 పాదాలు ఉన్నాయి. ఏమున్నాయంటే తద్ ఏతద్ చతుస్పాద్ బ్రహ్మ, ఈ మనసు అనేది 4 పాదాలతో యుక్తమైంది. ఏంటంటే వాక్పాద, మొట్టమొదటిది వాక్పాదము, ప్రాణపాద రెండవది ప్రాణపాదము ప్రాణము, మూడవది చక్షు పాద మూడవది చక్షువు నేత్రములు, అలాగే 4వది శ్రోత్రం పాద 4వది శ్రోత్రం పాదంగా ఇక్కడ ప్రస్తావించబడింది. ఇది ఆధ్యాత్మం, పిండంలో ఆధ్యాత్మ దృష్టికోణంతో ఇక్కడ మనం ప్రస్తావి 4 పాదాలు మనురూపి బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయని చెప్పి మనం చూసాం. అలాగే అథ ఆదిదైవతంలో అగ్ని, దీనికి కూడా 4 ఉన్నాడు. ఇప్పుడు మనకు మనో బ్రహ్మ అని చెప్పుకున్న ఆకాశం కూడా బ్రహ్మ, ఆకాశం కూడా బ్రహ్మ. ఆకాశం బ్రహ్మకు దాంట్లో 4 పాదాలు ఉన్నాయి. ఏంటంటే అగ్ని పాద, వాయు పాద, ఆదిత్య పాద, దిశ పాద అని చెప్పి ఇక్కడ ఆకాశ బ్రహ్మకు 4 పాదాలు మనం ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించుకున్నాం అన్నమాట. సో ఇది ఉభయం ఏవ ఆదిష్టం భవతి. ఈ రకంగా ఇక్కడ ప్రతి మనురూపి బ్రహ్మలు 4 పాదాలు ఉన్నాయి, ఆకాశరూపి బ్రహ్మలు 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాలను తెలుసుకొని మనం ఉపాసన చేయాలి అని చెప్పి ఇది ఉభయం ఏవ ఆదిష్టం భవతి, 2 రకాలుగా ఆదేశించబడ్డాయి. ఏంటంటే ఆధ్యాత్మం చ ఏమో ఆదిదైవత, ఆధ్యాత్మికంగా ఆదిదైవతంగా 2 కూడా ఉపదేశించబడ్డాయని చెప్పి ఇక్కడ ఈ 2వ మంత్రం కేవలం మనకు పేరు చెప్పుకున్నాం. మనురూపి బ్రహ్మకు 4 పాదాలు ఉన్నాయి, వాక్కు ప్రాణము చక్షువు శ్రోత్రము. అలాగే ఆకాశరూపి బ్రహ్మకు 4 పాదాలు, అగ్ని వాయు ఆదిత్య దిశలు. ఈ 4 పాదాలు మనం ఇక్కడ చూసాము. ఇవి ఆధ్యాత్మికంగా ఆది భౌతికంగా మనం ఉల్లేఖించుకున్నామట. ఇది ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. వీటిని క్రమంగా పోల్చి సమన్వయం చేస్తూ ఉపాసన చేయాలి. అది ఏంటంటే చూడండి, ఇక్కడ ముందు దీనికి కొంచెం భాషను చూసినట్లయితే సామాన్యంగా
వహ్ యహ బ్రహ్మ చారు పాదం వాలా హై. అంటే ఈ మణిరూపి బ్రహ్మ, మనం మనసుని బ్రహ్మగా చెప్పారా, ఆ మణికి 4 పాదాలు ఉన్నాయంట. వాక్ పాద హై, ప్రాణ పాద హై, చక్షు పాద హై और శ్రోత్ర పాద హై. ఇది ఆధ్యాత్మ హై. ఆధ్యాత్మికంగా తీసుకుంటున్నామట. అలాగే అంటే ఆధ్యాత్మిక తనలో తాను పిండంలో ఉన్నటువంటి తత్వాన్ని తీసుకొని మనం ఉపాసన చేస్తున్నామట. అలాగే అది దైవత్ కేహతే హై. అంటే బ్రహ్మాండంలో అగ్ని పాద హై, వాయు పాద హై, ఆదిత్య పాద హై और దిశాయ పాద హై. ఇక్కడ మనకు స్పష్టంగా 4 అగ్నితత్వం, వాయుతత్వం, అలాగే ఆదిత్య, సూర్యుడు 4 దిశ, చుట్టూ ఉన్న దిశలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ ఒక్కొక్క తత్వాన్ని తీసుకొని ఉపాసన చేయాలి, తెలుసుకొని చేయాలి. इस प्रकार ఆధ్యాత్మ ఆది దైవత్ दोनों का उपदेश किया गया है. ఈ రకంగా 2 రకాలుగా ఉపదేశం చేయబడింది. ఇలా చేసిన తర్వాత ఏం చెప్తున్నా అంటే దాని క్రమంగా చెప్తున్నారు. వాగేవ బ్రహ్మణ చతుర్థ పాద. వాగేవ బ్రహ్మణ అంటే బ్రహ్మకి, ఏ బ్రహ్మ? మనురూపి బ్రహ్మకి, మనసు రూపి బ్రహ్మ, మనసే బ్రహ్మ అని చెప్తున్నా. ఆ మనసు రూపి బ్రహ్మకు వాక్యేవ ప్రాణ బ్రహ్మణ చతుర్థ పాద. ఏంటిది? చతుర్థ పాద. సో వాగేవ బ్రహ్మణ చతుర్థ పాద. చతుర్థ పాద అంటే ఈ 4 పాదాలు చెప్పుకున్నదా, 4 పాదాల్లో ఈ వాక్ పాదం అనేది, వాక్ రూపి చరణం అనేది ఇది ఒక పాదము. 4 పాదాలు చెప్పుకున్నదా మనం, దాంట్లో వాక్ అనేది ఒక ప్రాణము. అది దేంతో ప్రకాశింపబడుతుంది వాక్ అనేది? సో అగ్నిన జ్యోతిష భాతిచ తపతిచ, భాతిచ తపతిచ, అటువంటి కీర్తియ యశస బ్రహ్మ వర్చసేన య ఏవం వేద. అంటే ఇక్కడ వాగేవ బ్రహ్మణ చతుర్థ పాద. ఈ 4 పాదాల్లో ఈ వాక్ రూపి పాదం ఇది బ్రహ్మక ఒక పాదం అని చెప్పుకున్నాం. ఆ వాక్ రూపి ప్రాణం ఎలా ప్రకాశిస్తుందంటే అది అగ్నిన, అంటే బ్రహ్మాండంలో 4 పాదాలు చెప్పినారు, అందులో ఒక తత్వం ఏంటి? అగ్నితత్వం. అగ్నిన జ్యోతిష, అగ్ని రూపి జ్యోతిష్యం ద్వారా, ప్రకాశం ద్వారా, భాతిచ తపతిచ, అది బాగా అది ప్రకాశిస్తుంది, అది తపిస్తుంది అన్నమాట. అంటే అది పూర్ణంగా సమర్థవంతం అవుతుందన్నమాట. కనుక తాను అన్ని పనిలో క్రియాశీలం అవుతుంది. అంటే ఏ పనిలో సమర్థవంతం అవుతుంది ఈ రకంగా. అంటే ఇప్పుడు వాక్ ద్వారానే మనకు ఇవన్నీ ఆ శక్తి, ఆ సామర్థ్యం వస్తుందన్నమాట. అది దేంతో అగ్నిరూపు ప్రకాశం చేత అది ప్రకాశిస్తుంది. 2 కలిసి మనకు అతనిలో చైతన్యం తీసుకొస్తాయి, అతనిలో ఒక కార్యక్షమతను, కార్యదక్షతను తీసుకొస్తాయి, నైపుణ్యాన్ని తీసుకొస్తాయి. అందుకే సో అగ్నిన జ్యోతిష భాతిచ తపతిచ. కాబట్టి భాతి తపతిచ అలా ప్రకాశిస్తుంది, తప్పింపజేస్తున్నది. కాబట్టి వాళ్ళు ఇలా ప్రకాశించడం, తపన చేయడం తర్వాత ఏ లాభం కలుగుతుంది, ఏ ఉపలబ్ధి కలుగుతుంది అంటే కీర్తియ యశస్స బ్రహ్మ వర్చసేన య ఏవం వేద. వీటిని వాక్ రూపి ప్రాణం అనేది అగ్ని రూపి జ్యోతిష్యం చేత, ప్రకాశం చేత ప్రకాశిస్తుంది, అది తప్పిస్తుంది అని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో య ఏవం వేద, ఉపాసన చేస్తారో అంటే వాక్ రూపి పాదాన్ని బ్రహ్మాండంలో అగ్నిరూపి ప్రకాశాన్ని తెలుసుకొని యథార్థంగా ఎవరైతే స్వరూపాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి, అటువంటి సాధకుడు కీర్తి చేత, యశస్సు చేత, బ్రహ్మ వర్చస్సు చేత యుక్తుడవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి 4 పాదాల్లో ఒక పాదము అక్కడ, అంటే పిండంలో 4 పాదాల్లో ఒక వాక్ పాదాన్ని తీసుకున్నాము. అది బ్రహ్మాండంలో 4 పాదాలు దేంతో ప్రకాశిస్తుందంటే అగ్నిరూపి ప్రకాశం చేత అది భాతి ప్రకాశిస్తుంది, తప్పిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా సమన్వయం చేసి చెప్పుకున్నాను. దీన్ని ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కీర్తితో, యశస్సుతో, బ్రహ్మ వర్చస్సుతో యుక్తుడవుతాడని చెప్పి మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు వాకి బ్రహ్మక చౌతా పాద, ఈ బ్రహ్మక 4వ పాదము. ఓహ్ అగ్నిరూపి జ్యోతిషే ప్రకాశిస్తుంది, అగ్నిరూపి జ్యోతిష దీప్త హోతా అంటే ప్రకాశిస్తున్నది, అవును తప్పిస్తున్నది. జో ఐసా జాంత, ఈ రకంగా అగ్నిరూపి జ్యోతిషేనే ఈ వాక్ రూపి ప్రాణము వాక్ తప్పిస్తున్నది అని తెలుసుకొని ఎవరు ఉపాసన చేస్తారో, జో ఐసా జాంతా హై వహు కీర్తిసే యశస్సుచే బ్రహ్మ తేజసే, అంటే కీర్తికి కారణంగా, యశస్సుకి కారణంగా, బ్రహ్మ తేజకి కారణంగా దేదీప్యమాన్ హోతా హై, అవును తప్పుతాయి, అది బాగా దేదీప్యమాన్ అవుతాడు, ప్రకాశిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో 4వ పాదంలో అగ్నితో ప్రకాశనం అనేది జరుగుతుందనే విషయాన్ని మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 4వ మంత్రంలో
ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద. అంటే చతుర్థ పాదం అంటే 4 పాదం అంటే తాత్పర్యం ఆ 4 పాదంలో ఈ ప్రాణం ఒక పాదము అన్నమాట. సో ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థ పాద స వాయునా జ్యోతిష భాతి చ తపతి చ. చూడు, పైన వాక్ పాదం ఎలా ప్రకాశించింది? అగ్ని ప్రకాశం చేత ప్రకాశించింది అంట. బ్రహ్మాండంలో మనం ఇప్పుడు మనురూపి బ్రహ్మకి 4 పాదాలు చెప్పుకున్నాం. సూర్యరూపి బ్రహ్మకి 4 పాదాలు చెప్పుకున్నాం అట. సూర్యరూపి బ్రహ్మ కూడా 4 పాదాలు చెప్పుకున్నాం. ఆకాశలిపి సూర్యుడు కాకుండా ఆకాశం బ్రహ్మ అని చెప్పుకున్నామాట. ఆకాశమే బ్రహ్మ. ఆకాశలిపి బ్రహ్మకు 4 పాదాలు, 4 చరణాలను చెప్పుకున్నా. అందులో ఇక్కడ ప్రాణం ఎలాగా ప్రకాశిస్తుందంటే వాయు చేత. బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వం ఏదైతే ఉందో ఆ వాయు ప్రకాశం చేత ప్రకాశిస్తుంది. అందుకే ప్రాణ ఏవ బ్రహ్మణ, ఆ మణిరూపి బ్రహ్మకి ప్రాణం 4 పాదాలు, ఒక ప్రాణము, ఒక చరణము, ఒక పాదము. అది ఎలా ప్రకాశిస్తుంది ప్రాణవాయువు అంటే వాయునా జ్యోతిష భాతిచ తపచ. వాయురూపి జ్యోతిష్యం చేత అది ప్రకాశిస్తుంది. కాబట్టి అలా ప్రకాశిస్తుంది కాబట్టి భాతిచ తపతి ఈ రకంగా ప్రకాశిస్తుంది కదా, అది సమర్థవంతం అవుతుంది. అంటే ప్రాణము వాయు చేత ప్రకాశించదా ఆ ప్రాణము సమర్థవంతం అవుతుంది, తన కార్యాన్ని సంపন্ন చేసుకునేలో శక్తివంతం అవుతుంది. కాబట్టి ఇలాగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అంటే ప్రాణం అనేది మనసు యొక్క ప్రాణం అనేది ఏదైతే ఉందో, మనురూపి బ్రహ్మ యొక్క ప్రాణం ఏదైతే ఉందో వాయురూపి జ్యోతిష్యం చేత ప్రకాశిస్తుంది, తపిస్తుంది అని తెలుసుకొని ఎవరైతే బాధించే తపస్సు ఈ రకంగా తపిస్తుంది, ప్రకాశిస్తుంది అని తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి కూడా కీర్తియా యశస బ్రహ్మవర్చసేన య ఏవం వద. ఈ 3 ఐశ్వర్యంతో యుక్తుడవుతాడు. కీర్తితో, యశస్సుతోటి, బ్రహ్మవర్చస్సుతోటి యుక్తుడవుతాడు. ఈ ఉపలబ్ధి అతనికి కలుగుతుంది ఎవరైతే ఈ రకంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. 2 పాదాలు చూసాం. బ్రహ్మాండంలో 2 పాదాలతోటి, పిండాన్ని 2 పాదాలతో సమన్వయం చూసి ఏది దేంతో ప్రకాశిస్తుందనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. జీ చెప్పండి. మహోదయ, ఇక్కడ ఉపాసన మీరు చెప్పిన విధానం కొంచెం పూర్తి అవగాహన కలగలేదు మహోదయ. అంటే ఎలా ఇప్పుడు అది మీరు వాక్ రూపంలో తీసుకొని ఉపాసన చేయాలంటున్నారు కదా మహోదయ. ఇప్పుడు వాక్ అన్నది బ్రహ్మ తాలూకా ఒక పాదం కింద తీసుకోమంటున్నారు కదా, అది కొంచెం కూడా వివరించగలగరా మహోదయ? కొంచెం కూడా వివరణ. అంటే ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు సంకేతం తీసుకోవాలి. పిండంలో వాక్ అంటే మన వాక్ శక్తి ఏదైతే ఉందో మనం మాట్లాడుతాం అది బ్రహ్మ యొక్క ఒక ప్రాణం చెప్పుకున్నాం. మనిషికి 4 భాగాలు చేసుకున్నాం, 4 పాదాలను చెప్పుకున్నాం మణిరూపి బ్రహ్మ. ఎందుకంటే ఈ వాక్ ద్వారా మనం ఏదైతే మాట్లాడుతున్నామో చెప్తున్నామో అది మనసుతో సంబంధంగా ఉంటున్నమాట. మనం ఏం చేసినా, ఇంద్రియాలతో ఏం చేసినా అది మనోరూపి ఇంద్రియంతో అది మనోరూపి ఇంద్రియం ద్వారా సంకేతిస్తూ ఆ మనోరూపి ఇంద్రియం ద్వారా ఆత్మవరకు వెళ్తున్నమాట. అంటే ప్రక్రియ ఏంటి? మనం వాగింద్రియం ద్వారా, చక్షుంద్రియం ద్వారా, పంచేంద్రియాల ద్వారా ఏది గ్రహించినా కూడా, భౌతిక తత్వాన్ని ఏది గ్రహించినా, ఏది మాట్లాడినా, ఏది చేసినా కూడా అది ఎక్కడి నుంచి ప్రేరణ కలుగుతుంది? అది ముందు ఆత్మ నుంచి మనసుకు సంకేతం అవుతుంది, మనసు నుంచి ఇంద్రియానికి సంకేతించబడుతుంది అన్నమాట. అదే కూడా మనం ఎక్కడి నుంచి గ్రహించినా కూడా, మాట్లాడినా కూడా వాకింద్రియం ద్వారా మనో ఇంద్రియానికి తెలుస్తుంది, మనో ఇంద్రియం నుంచి ఆత్మేంద్రియం ద్వారా ఆత్మకు జ్ఞాతం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ తత్వాన్ని మనం మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆ తత్వం మీద మనం సూక్ష్మంగా విచారించి దాన్ని నాపి తోలి శబ్దం అంటాం కదా, దాన్ని యథార్థంగా ఉపయోగించినట్లయితే, వాక్కును సత్యవాక్కుతో మనం ఉపయోగించినట్లయితే, దాన్ని ఆ వాక్ శక్తితో మనం నిరంతరంగా ఉపాసన చేసినట్లయితే, అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది సత్యయుక్తంగా, ధర్మబద్ధంగా ఉంటుందన్నమాట. ధర్మబద్ధంగా ఉండాలన్నమాట, న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. అలాగా నువ్వు చేసే ప్రతి క్రియ ఏదైతే ఉందో వాక్కు ద్వారా చేసే క్రియ అంటే ఎప్పుడు కూడా మనకు మనసా వాచ కర్మన ఎలా ఉండాలి, ధర్మబద్ధంగా ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఉంటూ నువ్వు వాక్ శక్తిని ఉపయోగించుకున్నట్లయితే, వాటిని అవలోకనం చేసినట్లయితే, ఆత్మదీక్షణ చేసినట్లయితే ఆ వాక్ బ్రహ్మ అనేది నీకు మనతత్వం ద్వారా ఆత్మతత్వకు తీసుకెళ్తుంది. నీకు అటువంటి ఒక శక్తిని ఉత్పత్తి చేస్తున్నావు. అందుకే ఇక్కడ ఏం చెప్పినావు అంటే నువ్వు భాతిచ తపతిచ అని చెప్పుకున్నాం. ఈ రకంగా నువ్వు చేసేసరికి ఏమవుతుందంటే భాతిచ తపతిచ అంటే అది నేను సమర్థవంతం చేస్తుంది, అంటే నీ వాక్ శక్తిని పెంచుతుందన్నమాట. అందుకే అమోఘ తస్య వాగ్ భవతి,
మహర్షి పతంజలి ఏమంటారంటే ఇక్కడ తస్య వాక్ అమోఘ పోతే, అంటే సత్యాచరించే సత్యవాక్యే ఉచ్చరించాలి మనం ఎటువంటి స్థితిలో అయినా, ఏ స్థితిలో అయినా కూడా. అంటే అసత్య వాక్కు, అధర్మ వచనం అంటూ ఏది చెప్పకూడదు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఆ రకమైనటువంటి మనకు అంతర్ముఖంగా స్థితి, జ్ఞాన స్థితి ఉంటే మనం వాగింద్రిని ఆ రకంగా ఉపయోగించుకోగలుగుతాం. ఇది ఒక ఉపాసన అన్నమాట. మనం చేసే వాక్ ద్వారా మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఎలా ఉండాలంటే అది వ్యర్థంగా ఉండకూడదు, వ్యర్థ వార్తాలాపం ఉండకూడదు అనమాట. అది సార్థకంగా ఉండాలి, సార్థకంగా ఉండాలి, మధురంగా ఉండాలి, ఆ సత్యవచనంతో యుక్తం ఉంటాయి. మనసా వాచన కర్మను కూడా అది మనకు అందరికీ ధర్మాన్ని ఇచ్చే విధంగా, ధర్మాన్ని బోధించే విధంగా ఉండాలి అన్నమాట. ఇతరులకు ఆ లాభాన్ని చేకూర్చే విధంగా, ఇతరులకు మంచిని చేకూర్చే విధంగా ఉండాలి. అంటే మన వాక్ అనేది ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలి. ఆత్మ కళ్యాణం కావచ్చు, ఇతరుల కళ్యాణం కావచ్చు అన్నమాట. అది ఎప్పుడు సత్యంతో యుక్తమే ఉండాలి. ఆ విషయాన్ని మనం అవలోకనం చేసినట్లయితే మనం ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుస్తున్నది. అంటే వాక్ ద్వారా కూడా తెలిసి తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు మన వాకుతో మాట్లాడుతుంటాం, అసత్య వచనాలు చెప్తూ ఉంటామట. చిన్న చిన్నగా సామాన్యమైన విషయాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఆ వాకింద్రియాన్ని మనం పూర్తిగా అవలోకనం చేస్తూ ప్రతిదీ గాంభీర్యంగా తీసుకొని మాట్లాడినట్లయితేనా ఆ వాక్ రూపి శక్తి ఏంటో నీకు నీలో నీలో ఉండే గుణాన్ని, చైతన్యం శక్తివంతం చేస్తుందన్నమాట. అది ప్రకాశిస్తుందన్నమాట. వాక్ రూపి శక్తి ప్రకాశిస్తుంది. దాంట్లో ఓజస్సు, తేజస్సు ఆ వాక్కులో గాంభీర్యం పెరుగుతూ ఉంటుందన్నమాట. చాలా మందిలో మనం చూస్తుంటాం, కొందరు గంభీర్యంగా ఉండే వాళ్ళ యొక్క వాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక్క క్షణం కూడా వ్యర్థమైన ఆలోచన చేయదు. ఇంట్లో ఏది మాట్లాడినా కూడా, సంసారంలో కావచ్చు, ఏది కావచ్చు, వాళ్ళు లౌకికంగా ఏదైనా ఇతరులతో మాట్లాడినా కూడా ఆ అది సామాన్య వాక్యం కూడా అది ఏదో ఒక శిక్షాపదంగా ఉంటుందన్నమాట. మహాపురుషులు ఎవరైతే ఉన్నారో ఏది క్రియాకలాపం చేసినా, వాళ్ళు నవ్వులతో చెప్పినా కూడా అది ఏదో ఒక శిక్షణ పోలి ఉంటుంది. అంత గాంభీర్యంగా ఉంటుందన్నమాట. అలాగా వాక్ శక్తిలో మనం ఉపాసన చేయాలి, తెలుసుకొని ఉపాసన చేయాలి. అది దేంతో ప్రకాశిస్తుంది అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అగ్ని ద్వారా. అగ్ని ప్రకాశవంతం కదా. మనకు లోపల కూడా జఠరాగ్ని ఉందట. అగ్ని ద్వారా ప్రకాశింపబడుతుంది, అంటే అగ్ని సహాయకంగా ఉందంట. అగ్ని ద్వారా ఆ శక్తి, ఆ వాక్కు మనం ఉచ్చరించగలుగుతున్నాం. ఆ ప్రకాశ శక్తి ఉంది కాబట్టి మనం ఏ చేసినా ఆ రకంగా చేస్తున్నాం. కాబట్టి మనం దాన్ని ఉపాసన చేయాలి. తెలుసుకుని ఉపాసన చేయాలంటే మనం వాక్కు ద్వారా యథార్థమైనటువంటి వచనాన్ని చెప్పాలి, యథార్థమైనటువంటి ఆ ఉచ్చారణ చేయాలి, యథార్థంగా ఉండేటువంటి ఆ విచారాన్ని మనం వ్యక్తం చేయాలి, అభివ్యక్తం చేయాలి అనే తాత్పర్యాన్ని ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. అంటే మనం చేసే వాకింద్రియం ద్వారా చేసే మాట ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఆచితూచి ఉండాలి. వ్యర్థ క్రియాకలాపం కానీ, ఏదో ముఖం అస్థితి వక్తవ్యం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం కానీ మాట్లాడితే ఏమవుతుంది, మనలో ఉండే శక్తి జీర్ణిస్తుంది, మనలో ఉండే శక్తి నశిస్తుంది అన్నమాట. అందుకే గాంభీర్యంగా ఉంటాయి మహాపురుషులు ఎవరైతే ఉంటుందో, అలాంటి లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారో అంటే ఎంతైతే అవసరమో అంతే మాట్లాడుతుందో, అంతే ప్రతిదీ కూడా ఏదంటే అది మాట్లాడడం కానీ చేయదన్నమాట. బట్ ఆ రకమైనటువంటి మనం వాక్ ద్వారా చేసే ప్రతి క్రియాకలాపని మనం గమనిస్తూ ఉండాలి, అవలోకనం చేస్తున్నాం. ఇది కూడా ఒక తపస్సు, ఇది కూడా ఒక ధ్యానం, ఉపాసన అనమాట. ఆ రకంగా చేసినట్లయితే నేను ఇదోంచి వాకులు సత్యమే పలుకుతాను, అసత్యం పలకను అనేది ఒక సంకల్పం తీసుకు అదే ఉపాసన చేసినట్లయితే, ఆ రకంగాను సంకల్పబద్ధానుగుణంగా అదే విధంగా నువ్వు ఆచరణ చేసినట్లయితేనే ఖచ్చితంగా నీకు సిద్ధిస్తున్నాయి, వీర్యవంతం అవుతుంది, శక్తివంతం అవుతుంది. అప్పుడు ఇవన్నీ నీకు కీర్తి, యశస్సు ఇవన్నీ వృద్ధి చెందుతాయన్నమాట. అవగతం? అస్తు మహోదయ, అస్తు అవగతం మహోదయ, అస్తు మహోదయ. వాగింద్రియం ద్వారా మనం చేసే ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉండాలి. అంటే సత్యవాక్య చెప్పాలి. అది ఎలా ప్రకాశిస్తుంటే అగ్ని ద్వారా ప్రకాశిస్తుంది, అది గమనించాలి. ఎలాగా మనం ప్రతిదీ అంటే మాకు రకంగా మనం యమ నియమాల్లో ఉండేటువంటి వాటిని ఇక్కడ మనకు ఈ రూపంలో ప్రస్తావించుకుంటున్నాం. అంటే ప్రతిదీ అలా ఉండాలి, అలా ఉన్నప్పుడు నీకు ఆ శక్తి, ఆ ఐశ్వర్యం నీకు లభిస్తాయి, నీలో ఆ సామర్థ్యం పెరుగుతుంది. అమోఘతస్య వాగ్బోధ, ఆ వ్యక్తి ఏం చెప్తే అది జరుగుతుందన్నమాట. అందుకే చాలా మంది పలాని వ్యక్తి, పలాని గురువు అంటే ఏం చెప్తే జరుగుతుందని చెప్పి పోతుంటామంట. అవి సత్యవచనాన్ని వాళ్ళు ఆచరించారు కాబట్టి, సత్య వాక్కు పట్ల వాళ్ళు విజయం సాధించారు కాబట్టి, సిద్ధిని పొందారు కాబట్టి వాళ్ళకు అమోఘతస్య వాగ్భవతి సత్య ప్రతిష్టాయం. మహోదయ వినపడటం లేదు మహోదయ.
అస్తు. ఇప్పుడు సత్య ప్రతిష్ట తర్వాత ఏం వినిపించలేదు మహోదయ, ఒక నిమిషానికి ఏం వినిపించలేదు రెండో చూడండి అయితే, మహోదయ. ఇక్కడ ఒక ప్రాణహయేవ విషయం మహోదయ. బ్రహ్మ ప్రాణహయేవ బ్రహ్మణ చతుర్థ పాద స వాయునా జ్యోతిష భాతి చ తపతి చ. అటువంటి వ్యక్తి ఏ రకంగా తెలుసుకుని ఉపాసన చేస్తారో కీర్తియ యశస బ్రహ్మ వర్చసిన య ఏవం వేద. అంటే ఇక్కడ ప్రాణవాయువు ఏవైతే ఉందో, పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఆ ప్రాణాలే విభాగం అంతర్భాగం చూసుకుంటే 10 ప్రాణాలు అన్నమాట. ముఖ్య ప్రాణం అన్నమాట. ప్రాణవాయువు అయితే ఉందో అది వాయు చేత, బ్రహ్మాండంలో ఉండే వాయు మహాభూతం చేత ప్రకాశిస్తుంది. అంటే వాయు యొక్క సంబంధం చేత ఈ ప్రాణవాయువు. ఎందుకంటే బ్రహ్మాండంలో ఏ తత్వాలు ఈ పిండంలో ఉన్నాయంట, పిండంలో ఏదో ఉన్నాయి బ్రహ్మాండంలో ఉన్నాయి అని చెప్పుకుంటామంట. కాబట్టి ఈ వాయు సహాయం చేత వాయు యొక్క ప్రకాశిస్తుంది. కాబట్టి దాని ఆ ప్రాణతత్వం ఏ రకంగా శ్వాస ప్రశ్వాస గతివిధి నడుస్తుంది, ఆ తత్వాన్ని మనం ప్రతి నిత్యం సూక్ష్మంగా పరీక్షించినట్లయితే, ప్రాణోపాసన చేసినట్లయితే, అంటే ఆ ప్రాణసిద్ధి మనకి కలిగినప్పుడు ఏమవుతుంటే మనలో ఉండేటువంటి ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన వ్యానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకాశిస్తాయి. పిండంలో ఈ క్రియాకలాపాలు ఈ ప్రాణవాయువు ద్వారా, ముఖ్య ప్రాణం ద్వారా ఇవన్నీ పిండం నడుస్తున్నాడు. ఈ పిండం యొక్క గతివిధి నడుస్తున్నాడు. ఈ ప్రాణంలో ఏ ఒక్క ప్రాణం మనకు సరిగా పనిచేయకపోతే దాంట్లో వికారం ఉత్పన్నం అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రాణాన్ని మనం తెలుసుకొని ఉపాసన చేసినట్లయితే అది నీలో ఒక చైతన్యాన్ని ప్రకాశిస్తుంది, అది తప్పింప చేస్తుంది. అటువంటి వ్యక్తికి ఈ కీర్తి యశస్సు ఇవన్నీ కలుగుతాయి. ఎందుకంటే అటువంటి ఎప్పుడైతే ప్రాణాన్ని తన తత్వాన్ని తెలుసుకొని యథార్థంగా దాన్ని ఉపయోగించుకున్నట్లయితే, ఆ రకంగా గమనించినట్లయితే ఆ వ్యక్తికి ఒక సామర్థ్యం, జ్ఞానం, యథార్థమైన బోధన కలుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి కీర్తి యశస్సు బ్రహ్మ వర్చస్సు ఇవన్నీ కలుగుతాయి. ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది చెప్పారు ఇక్కడ. ముఖ్యంగా చెప్పినా అతనికి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. కీర్తి యశస్సు బ్రహ్మ వర్చస్సుని కలుగుతుంది అంటే అతను ఒక విశిష్టమైన సిద్ధి, విశిష్టమైన ఐశ్వర్యం అతనిలో ఉంది, విశిష్టమైన జ్ఞానం అతనిలో ఉంది అనమాట. ఇవన్నీ ముందు ఆ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పొందడానికి ముందు కలిగేటువంటి ఐశ్వర్య సిద్ధుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తుంది అనమాట. అంటే ప్రాణోపాసన చేయాలి. ప్రాణోపాసన చేసినప్పుడు నీకు పిండంలో ఉండే తత్వం, శరీరం యొక్క గతివిధి సంపూర్ణంగా నీకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా వాయువు బ్రహ్మ ఆకాశంలో ఉండేటువంటి ఆకాశ బ్రహ్మక రెండవ తత్వం, రెండవ చరణం ఏదైతే ఉందో వాయుతత్వం ద్వారా, వాయువు యొక్క ప్రకాశం చేత ఈ ప్రాణవాయువు ప్రకాశిస్తుంది. అందుకే జ్యోతిష భాతిచ తపస్సు, దాని ద్వారా అది ప్రకాశిస్తుంది, తప్పిస్తుంది. ఇలాగా ప్రకాశించడం చేత తప్పింప చేయడం చేత ఏమవుతుందంటే అతనికి కీర్తి యశస్సు విని లభిస్తాయని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రంలో చూసాం. అలాగే చక్షుదేవ, ఇది క్రమంగా అదే విధంగా మొత్తం అన్నింటిలో 4 ఇదే విధంగా చూసుకోండి. 4 పాదాలు ఆకాశానికి, 4 పాదాలు మనసుకి చెప్పుకున్నదా, అది ఒక్కొక్క దాంతో ప్రకాశిస్తున్నాడు. అలాగే చక్షుదేవ బ్రహ్మణ చతుర్థ పాద స ఆదిత్యేన జ్యోతిష భాతి చ తపతి చ కీర్తియ యశస బ్రహ్మ వర్చసేన య ఏవం వేద. ఇక్కడ మనరూపి బ్రహ్మ అనికి ఒక పాదం అంటే చక్షు పాదం అనమాట. ఈ చక్షు వేడి ద్వారా ప్రకాశిస్తున్నాయి అంటే సూర్యుని ద్వారా, ఆదిత్య అంటే సూర్యుని యొక్క ప్రకాశం చేత ప్రకాశిస్తున్నాయి, అలాగే తపిస్తున్నాయి. ఆ శక్తి అతనిలో ఉంది, కళ్ళల్లో ఉంది అన్నమాట. అది సూర్యుని యొక్క ప్రకాశం ప్రకాశిస్తుంది. సూర్యుని విధంగా ప్రకాశం ఉందో కళ్ళలో కూడా ప్రకాశం ఉంది. ఆ ప్రకాశం ఉంది కాబట్టి మన బ్రహ్మాండ పిండాన్ని, ఈ ప్రకృతి యొక్క సౌందర్యం చూడగలుగుతున్నామట. కాబట్టి ఈ శక్తి అది ప్రకాశిస్తుంది, తప్పిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఎప్పుడైతే యథార్థంగా తెలుసుకుంటారో ఈ తత్వాన్ని, చక్షుంద్రియాన్ని, అతనికి కీర్తి యశస్సు, ఈ బ్రహ్మ వర్చస్సు కలుగుతాయని చెప్పి ఇక్కడ కూడా ఒక తత్వాన్ని మనం చెప్పుకున్నాం. పిండంలో ఉండే ఒక తత్వాన్ని బ్రహ్మాండంలో తత్వం చేత ప్రకాశించేటువంటి ప్రక్రియ ఏంటో అనేది చూసాం అనమాట. ఇలా చేస్తూ కూడా ఐశ్వర్య సిద్ధి అనేది కామన్ గా ఉంది ఇక్కడ. అలాగే 4వ పాదం వచ్చేసి శ్రోత్రమేవ బ్రహ్మణ చతుర్థ పాద. ఇక్కడ చెవులు ఏవైతే ఉన్నాయో, కర్ణేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి 4 పాదాల్లో, బ్రహ్మ యొక్క 4 పాదాలు అంటే మణిరూపి బ్రహ్మ యొక్క 4 పాదాలు ఈ శ్రోత్రం అనేది ఒక పాదము. ఇది ఎలాగా ప్రకాశిస్తుందంటే స దిగ్భి జ్యోతిష భాతిచ తపతిచ. దిగ్భి దిశలను చెప్పుకునేది, బ్రహ్మాండంలో దిశలను చెప్పుకున్నామట. ఆ దిశల చేత ప్రకాశిస్తుంది, తపిస్తుంది. వాటి రకం తపిస్తుంది, ప్రకాశిస్తుంది. కాబట్టి అతనికి ఏం కలుగుతుందంటే కీర్తి యశస్సు బ్రహ్మ వర్చస్సు. కీర్తియ యశస్స బ్రహ్మ వర్చసేన య ఏవం వేద. కాబట్టి ఈ రకంగా ఏవం వేద అని చెప్పి ఈ పాదం యొక్క సమాప్తి, అంటే ఈ ఖండం యొక్క సమాప్తి ద్యోతకంగా ఇక్కడ 2 సార్లు ఉల్లేఖించబడింది. కాబట్టి బ్రహ్మాండంలో ఉండే 4 పదాలు, పిండంలో 4 పదాలు
ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంలో 4 పాదముల చేత ప్రకాశింపబడతాయి. అంటే ఇక్కడ మనం క్రమంగా చెప్పుకున్నటువంటి ఆ అంటే ప్రాణము అంటే వాక్కు, ప్రాణము, శ్రోత్రము, వాక్కు, ప్రాణము, చక్షుః, శ్రోత్రం ఈ 4 పాదాలు మనకు బ్రహ్మాండంలో ఉన్నటువంటి అగ్ని చేత, వాయువు చేత, అలాగే సూర్యుని చేత, దిశల చేత ప్రకాశింపబడతాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం చూసాం. ఆ రకంగా వాటిని తెలుసుకుని వాటి అదే విధంగా తెలుసుకుని మనం ఉపాసన చేసేటంటే వాటి విషయాన్ని గమనించినట్లయితే ఇప్పుడు మనకు వాక్ ఇంద్రియము, ప్రాణేంద్రియము, అలాగే చక్షు ఇంద్రియం. చక్షుతో మనం ఏం చూస్తాం, చక్షు యొక్క ఇంద్రియం యొక్క కార్యం ఏంటి, పని ఏంటి, అలాగే నెక్స్ట్ అంతిమంలో ఉన్నటువంటి స్తోత్రేంద్రియాలతో మనం ఏం చేస్తాం, ఏం వింటాం, అటువంటి విషయాన్ని మనం ఏం విన్నప్పుడు ఏం చేసినా కూడా మనకు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి జ్ఞానమే మనకు ఓతప్రోతం కాదు, జ్ఞానంతో యుక్తం కావాలన్నమాట. అలా మనము ఆచరించినట్లయితే, ఆ రకంగా చేసినట్లయితే, ఆ రకంగా మనం ఉపాసన చేసినట్లయితే, ఆ రకంగా ఆత్మావలోకనం అంటే ఆత్మదీక్షణ చేసుకున్నట్లయితే మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం వ్యక్తిలో కలుగుతాయి. అంటే ఎల్లప్పుడు సత్యాన్ని గ్రహించే శక్తి ఎప్పుడైతే ఒక ఇంద్రియం మనకు విషయంలో మనకు పర్ఫెక్ట్ గా ఉన్న మిగతా అన్ని విషయాలు కూడా మనం అదే విధంగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఒక ఇంద్రియంలో మనకు సమ్యక్ దృష్టి వచ్చిందంటే మిగిలిన ఇంద్రియాల పట్ల కూడా అదే దృష్టి వచ్చేస్తుంది. మిగిలిన విషయాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదన్న. మిగిలిన 10 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఇంద్రియం పట్ల మనము నియంత్రించుకోగలిగామంటే మిగిలిన ఇంద్రియాలు కూడా అన్ని సహకరిస్తాయి. ఆ శక్తి సామర్థ్యం వస్తుంది. ఎప్పటికీ ఇవన్నీ ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఉత్పన్నం అవుతుందో అతని కీర్తి, ప్రతిష్టలు, యశస్సు ఇవన్నీ కలుగుతాయి, సహజంగా లభిస్తాయి. కాబట్టి మనం 10 ఇంద్రియాల్లో ఒక ఇంద్రియాన్ని మనం జయించినట్లయితే మిగిలిన ఇంద్రియాలు సహజంగా జయించగలుగుతాం. అవన్నీ కూడా దాన్ని అనుసరిస్తాయి అన్నమాట. ఆ భావంతో ఇక్కడ మన ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పాంచభౌతిక శరీరం అంటాం. పిండంలో, బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలే పిండంలో పంచభూతాలతో యుక్తమై ఉన్నటువంటి పాంచభౌతిక శరీరం తయారైందన్నమాట. కాబట్టి వాటితో సంబంధంగా ఏదంతో ప్రకాశిస్తుందని చెప్పి చూసామట. కానీ ఆ రకంగా తెలుసుకొని మనము పిండంలో ఉండే తత్వాల మీద మనం దృష్టి పెట్టినట్లయితే, బ్రహ్మాండంలో తత్వాల మీద దృష్టి పెట్టి మనం ఉపాసన చేసినట్లయితే, అంటే ఏ ఇంద్రియం యొక్క, ఏ బ్రహ్మాండం యొక్క తత్వం ఏదైతే ఉందో, అగ్నితత్వం ఏ రకంగా మనకు సహాయపడుతుంది ఈ సమాజానికి, పిండానికి, భూమండలానికి, అలాగే పిండంలోని తత్వాలు ఏ రకంగా మనకు జీవన మనుగడకు ఉపయోగపడుతున్నాయి, అంటే వాటి యొక్క ఉపయోగ శైలి ఏ విధంగా ఉందో దాన్ని మనం ఆత్మావలోకం చేసినట్లయితే, యథార్థ విధి విధానం తెలుసుకొని మనం అదే రకంగా ఆచరించినట్లయితే మనకు ఆ శక్తి సామర్థ్యము ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి సామర్థ్యం చేత మనము ప్రకాశింపబడతాము. ఇవన్నీ కీర్తి, యశస్సు, బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మ పొందేటువంటి శక్తి సామర్థ్యం మనకు లభిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ 18వ ఖండంలో మనకు ప్రస్తావించబడిన మాట. అది ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు అటువంటి వ్యక్తి దేదీప్యమాన ప్రకాశవంతుడు అవుతాడన్నమాట. కాబట్టి ఇవన్నీ ముందు పిండంలో బ్రహ్మాండం తత్వాల మీద మన దృష్టి పెట్టి దాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఉపాసనాక పద్ధతి విషయంలో మనం చెప్పుకున్నాం. అందుకే మనం చేసే ప్రతి క్రియలో కూడా మనకు దృష్టి పెట్టినట్లయితే అక్కడ మనకు బ్రహ్మ యొక్క తత్వం, బ్రహ్మ యొక్క వైభవం, బ్రహ్మ యొక్క వైశిష్టం మనకు కనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రతి పని ఆనందం రావాలి. మనం చేసే ప్రతి పని కూడా రసయుక్తంగా ఉండాలి. ఆ పరమాత్మ రసోవై సహా, రసయుక్తమైనటువంటి వాడు, అమృతయుక్తమైనటువంటి వాడు, ఆనందయుక్తమైనటువంటి వాడు. అటువంటి ఆనందం మనలో ఉత్పన్నం కావాలి మనం చేసే ప్రతి క్రియాకలాపంలో. ఎందుకంటే అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆ రకంగా చేసినట్లయితే నిజంగా ఆ సామర్థ్యం మనకు ఏ సమయంలో చేస్తాం ఆ సమయంలో మనకు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది. దానికి ఉపలక్షణంగా, దానికి ఉపలబ్ధిగా ఇవి యశస్సు, కీర్తి, బ్రహ్మవర్చస్సు కలుగుతాయని చెప్పి ఇక్కడ మనం ఈ 18వ ఖండంలో చూసాం. మహోదయ, ఇప్పుడు ఇక్కడ అగ్ని వల్ల ప్రకాశిస్తుంది అన్న ఉద్దేశం ఏంటంటే ఆ వాక్కి మనకి వాక్ ఉన్న శక్తి అగ్ని అని చెప్పడమా మహోదయ? ఆ శక్తి చేతనే కూడా ఇప్పుడు మనకు వాక్ శక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతాం? మన పిండం, మన పొట్టలో ఉన్నటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో అక్కడ వాయు ప్రతాడం జరగడం వలన, అగ్ని ప్రతాడం జరగడం వలన అది ఉదరస్థానం దాటుకుంటూ కంఠస్థానం నుంచి ముఖస్థానం వెళ్ళి ఆ వాక్కు శక్తి మనం ఉచ్చరించగలుగుతామట. అస్తు మహోదయ. ఆ తత్వం అగ్నితత్వం అంటే ప్రకాశం అని మాట్లాడే ప్రతి మాట అంటే ప్రకాశవంతం, తేజవంతంగా ఉంటుందంటాం. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. ఒక ఊర్జ వస్తుంది అన్నమాట. అగ్నిలో ఒక ఊర్జ ఉంటుంది కదా, అలాగే ఆ ఊర్జ ఆ వ్యక్తిలో మాట్లాడే శక్తి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నితత్వంతో వచ్చింది. ఆ బలం, ఆ ఊర్జ మాట్లాడగలుగుతున్నా అంటే అంటుంటాం అగ్ని ఉగల్ రహా హై అంటే ఒక్కొక్క మాట ఎలా అగ్ని తుటాలాగా వచ్చి కొట్టుకుంటుంది, ఆ రకంగా మాట్లాడుతున్నాడు
ఆ రకంగా తేజవంతంగా ప్రకాశవంతంగా ఉంది, గాంభీర్యంగా ఉంది అంటున్నాం. ఒక్కోసారి మాట్లాడుతుంటే అందరు పిండదాపు సైలెంట్ అయిపోతుంది అనమాట. అంత ప్రభావాత్మకంగా ఉంటుంది ఒక్కొక్కరి యొక్క వాక్ అనమాట. అది ఎవరైతే సత్యాన్ని ఆచరిస్తారో, సత్యంలో నిష్ణాతుడు అవుతారో, సత్యసిద్ధి కలుగుతుందో, అందుకే ఆ సత్య ప్రతిష్టాయం క్రియాఫల సిద్ధి అని చెప్పి యోగ శాస్త్రంలో ఒక సిద్ధి ఉందన్నమాట. ఎవరు సత్యం విషయంలో ఎల్లప్పుడు ఈ వాకులు సత్యంగా మాట్లాడతాను, ప్రాణం పోయినా సరే నేను అసత్యం మాట్లాడి చెప్పి సంకల్పం తీసుకుంటారు, అటువంటికి అమోఘ శక్తి అనేది కలుగుతుంది. ఆ రకంగా అతి దేదీప్యమానంగా తేజవంతంగా ఉంటుందన్నమాట. ఆ శక్తి మనకు వస్తుంది. అది ఇదేంత ప్రకాశిస్తుంది అనేది మనం ప్రతి పిండంలో ఉండే తత్వాన్ని మనం చూసాం అనమాట. అస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి, 19వ ఖండం చూడండి. 19వ ఖండం ఏం చెప్పాలంటే అదే విషయాన్ని ఆదిత్యో బ్రహ్మ ఆదేశః తస్య ఉపవ్యాఖ్యానం చూడండి. ఈ 19వ ఖండంలో ఏం చెప్పబడిందంటే ఆదిత్యః బ్రహ్మ ఇతి ఆదేశః తస్య ఉపవ్యాఖ్యానం అసద్యేవ అగ్ర ఆసీత్, అసద్యేవ ఇదమగ్ర ఆసీత్, తత్ సద్ ఆసీత్, తత్ సమభవత్, తత్ ఆండం ఇదవర్తత, తత్ సంవత్సరస్య మాత్రం అశయత, తన్ నిరవిద్యత తే ఆండ కపాలే రజతం చ సువర్ణం చ అభవతాం. ఆండ కపాలే రజతం చ సువర్ణం చ అభవతాం. ఇక్కడ ఒక రకమైన సృష్టి ఉత్పత్తి యొక్క స్థితిని ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి ఎలా తయారైంది, బ్రహ్మాండం మొదట ఏ విధంగా ఉండేది, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి స్థితి ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడి. అంటే మొదలైతే ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ఈ సృష్టి బ్రహ్మాండం అయితే విశాలమైన సామ్రాజ్యం అయితే కనిపిస్తుందో, మనకు విశ్వం కనిపిస్తుందో, అది ఇలా కనిపించడానికి ముందు ఎలా ఉండేది, ప్రళయావస్థ ఎలా ఉండేదంటే అది శూన్యంగా ఉండేది అన్నమాట. ఇదంతా ఇలా ఉండేది కాదు, శూన్యావస్థలో ఉండేది అన్నమాట. శూన్యావస్థ ఇది అవివ్యక్తమైన మాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశః. ఆదిత్యో బ్రహ్మ, ఇక్కడ సూర్యుడే బ్రహ్మ అంటున్నమాట. ఆదిత్యో బ్రహ్మ ఆ రకం ఉపదేశించబడింది. ఆదిత్యో బ్రహ్మ అయితే ఆదేశించబడింది, ఋషుల ద్వారా చెప్పబడిందన్నమాట. ఆదిత్య ఇక్కడ బ్రహ్మ అని చెప్పి చెప్పుకున్నామట. తస్య ఉపవ్యాఖ్యానం, అతను ఇప్పుడు ఆ ఆదిత్యం యొక్క ఉపవ్యాఖ్య ఇక్కడ చేసుకుంటున్నామట. ఏం చేసుకుంటున్నామంటే అసదేవ ఇదం అగ్ర ఆసీత్, అంటే ఈ బ్రహ్మ ఉత్పన్నం కావడానికి స్థితి ఎలా ఉండే అంటే అసత్ రూపంలో ఉండే, సత్తా రూపంలో ఉండేది కాదంటే వ్యక్త రూపంలో ఉండే, అవ్యక్త రూపంలో శూన్యాకాశంలో ఉండే, శూన్యంలో ఉండేవాడు, ఏమి కనిపించేది అంధకారంలా ఉండేవాట. అలాగే అసద్యేవ ఇదం అగ్ర ఆసీత్, పూర్వం ఎలా ఉండే అంటే అసదాత్మకంగా ఉండేది. ఈ సంసారం అనేది మొదట్లో అసత్ రూపంలో, ఈ బ్రహ్మాండం అంతా అసత్ రూపంలో ఉండేది, సత్తా రూపంలో ఉండేది కాదు, అవ్యక్త రూపంలో ఉండేవాడు. వ్యక్త రూపంలో ఇలా మనకు కనిపించే పంచభూతాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలా ఉండేది కాదు. అందుకే అసద్యేవ ఇదం అగ్ర ఆసీత్ అంటే విద్యమానంగా ఉండేది కాదు. తత్ సద్ ఆసీత్, కానీ ఇప్పుడు అది సత్త రూపంలో అభివ్యక్తమైంది. ఇది ఈ బ్రహ్మాండ రూపంలో, విశ్వరూపంలో మనకి పంచభూతాలు ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో, ప్రాణి జగత్తు కనిపిస్తుందో అది అభివ్యక్తమైంది. ముందు అవ్యక్త రూపంలో ఉండే స్థితి ఈ సంసారం అంతా అభివ్యక్తమైంది. అందుకే తద్ సత్ ఆసీత్, సత్త అంటే ఉండేదండి, సత్తా రూపంలో ఉండేది కానీ అవ్యక్తాత్మక, సత్తా ఉంది కానీ అవ్యక్తాత్మక ఉండేది అన్నమాట.
వ్యాపించి ఉండేది కదన్నమాట, సత్తా రూపంలో ఉండేది అన్నమాట. అలాగే తద్ సద్ ఆసేత్ సమభవత్, అది ఇక్కడ అభివ్యక్తమైంది. అభివ్యక్తమైనప్పుడు ఏముంది? అభివ్యక్తమేమో ఆండం నిర్వర్తత, ఒక అండం అంటే ఉత్పన్నమైంది అంటే ఇప్పుడు ఈ పృథివీ ఒక అండాకారంలో ఉంది కదా, ఒక అండం ఉత్పన్నమైంది, ఆండం నిర్వర్తత. ఆ అండ అంటే ఒక అండ రూపంలో ఉత్పన్నమైంది అన్నమాట. ఇదంతా కూడా ఆ ప్రకృతి ఏదైతే ఉందో ఒక పిండ రూపంలో ఒక అండాకారంలో ఉత్పన్నమైంది అన్నమాట. ఆ అండాకారంలో పిండి రూపంలో ఉన్నదాన్ని ఏం చేసాము? తత్ సంవత్సరస్య మాత్రం ఆశయత, అది ఒక సంవత్సరం వరకు మనం తప్పింపజేసామన్నమాట. ఆ పిండాన్ని వ్యక్తం చేసామన్నమాట. అది తత్ సంవత్సర మాత్రం ఆశయత, అలాగే ఉంచబడింది అన్నమాట. ఒక సంవత్సరం వరకు కాలం వరకు అక్కడికే ఆశయత అదే నిర్దించబడింది, అంటే అక్కడ దాన్ని మనం తప్పింప చేసామన్నమాట. తత్ నిరవిద్యత, అలా తప్పింప చేసిన తర్వాత అది ఉత్పన్నమైంది అన్నమాట. అభివ్యక్త అంటే అది రెండు భాగాలు విభజించబడింది అన్నమాట. తత్ నిరవిద్యత, అప్పుడు అది విభజించబడినప్పుడు రెండు భాగాలుగా ఉత్పన్నమైనప్పుడు ఏమైపోయింది? తే అండ కపాలే, ఆ అండం అనేది, ఆ పిండం అనేది అది రెండు కపాల్లాగా విభజించబడింది అన్నమాట. అందుకే తే ఆండ కపాలే రెండు కపాల, అది ఆ రెండు విభాగాల్లో ఒకటే రజతం చ సువర్ణం చ అభవతాం. అది వినిపిస్తుందా అండి మీకు? అది అండ రూపంలో ఇది రెండు భాగాలు విభజించబడింది. అది ఏంటి? రజతం చ సువర్ణం చ అభవతాం, రజత రూపంలో సువర్ణ రూపంలో విభాగం చెందింది అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఈ సంసారం ఎలా ఉంటుంది? అసత్ రూపంలో ఉండేది, అంటే అవ్యక్త రూపంలో ఉండేది, అవ్యక్త రూపంలో మనకు ఉండేది. ఇప్పుడు అంటే ఇక్కడ అవ్యక్త రూపంలో ఉందంటే ఈ ప్రపంచం అంతా అవ్యక్త రూపంలో, కానీ బ్రహ్మ ఒకటి సత్తా రూపంలో ఉండేవాడు అన్నమాట. బ్రహ్మ మాత్రము సత్తా రూపంలో విద్యమానంగా ఉండేవాడు. కేవలం అంతా కూడా అశూన్యంగా అవ్యక్త అవస్థలో ఉండేది అన్నమాట. అప్పుడు కేవలం ఆ పరమాత్మ మాత్రం ఉండేవాడు ఇక్కడ. అలాగే సద్ ఆసిత్ అంటే ఆ పరమాత్మ ఒక్కడే ఉండేవాడు వ్యక్త స్థితిలో, అంటే సత్తా రూపంలో. ఆ పరమాత్మే ప్రకృతి యొక్క తత్వాన్ని తీసుకొని, పిండాన్ని తీసుకొని సత్తా రూపంలో అభివ్యక్తం చేశాడు, అంటే అభివ్యక్తం చేసి ఉత్పన్నం చేశాడు. ఈ మనకు కనిపించే విధంగా బ్రహ్మాండ విశ్వం అయితే ఉందో దాన్ని ఉత్పన్నం చేసింది, ప్రకటింపజేసింది, సృష్టించింది ఆ పరమాత్మే. అంటే దాన్ని ఒక అండాకారంలో ఇక్కడ పిండ రూపంలో దాన్ని ప్రారంభించామట. ఒక అండాకారంలో పిండి రూపంలో ప్రారంభించాడు, అంటే దాన్ని ఉత్పన్నం చేశామట. ఆ ఉత్పన్నం చేసిన తర్వాత ఆ పిండాన్ని అండాకాన్ని ఒక సంవత్సరం వరకు అక్కడ తప్పింపజేసామట. తప్పింపజేసిన తర్వాత అది రెండు భాగాలుగా ముక్కలు అయిందన్నమాట. ఆ పిండం అనేది అదే హిరణ్య గర్భరూపం అంటాం. ఈ గర్భరూపంలో ఉండేది అండాకార రూపంలో ఉండేది రెండు భాగాలుగా విభజించబడింది, రెండు భాగాలుగా రెండు ముక్కలు అయింది. ఆ రెండు ముక్కలు అయినప్పుడు, రెండు కపాలాలు అయినప్పుడు ఏమైపోయిందంటే ఒక కపాలం రజత వర్ణంతో యుక్తమైంది, రెండో కపాలం సువర్ణ వర్ణంతో యుక్తమైందని చెప్పి ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. అంటే మొత్తానికి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టి విశ్వాన్ని అంతా కూడా శూన్యంలో ఉందని ఉన్నప్పుడు అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉండేవాడు. ఆ పరమాత్మే ఈ మూల తత్వాన్ని తీసుకుని, ప్రకృతి యొక్క తత్వాన్ని తీసుకుని దాన్ని అభివ్యక్తం చేశాడు. గోళాకార రూపంలో ఉన్నదాన్ని పిండాన్ని అభివ్యక్తం చేశాడు. అభివ్యక్తం చేసినప్పుడు రెండు భాగాలు చెందింది. అది ఒకటి రజత వర్ణ రూపంలో ఉంది, ఒకటి సువర్ణ వర్ణ రూపంలో ఉంది అని చెప్పి ఈ రకంగా మనం అభివ్యక్తం చేసుకున్నాం. ఈ రకంగా చెప్పబడింది. ఎప్పుడైతే ఈ అండాకారంలో ఉండే తత్వాన్ని రెండు ముక్కలు చేసుకున్నామంటే, ఒకటి చాంది రజతం అంటే చాంది ఆకారంలో ఉన్న వర్ణం, రెండోది సువర్ణ ఆకారంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నామట. అంటే ఇక్కడ అండాకారంలో ఉండేది పృథివీ, అంటే రజత రూపంలో ఉండేది ఏంటంటే ఇక్కడ పృథివీ రూపంలో ఉందన్నమాట. అది సువర్ణ రూపంలో ఉండేది ద్విలోక రూపంలో ఉందన్నమాట. ద్విలోక రూపంలో అభివ్యక్తం చేయబడింది అన్నమాట. కాబట్టి ఈ అండంలో ఉన్నటువంటి
అండాకారంలో ఉండే చాంది వర్ణం ఏదైతే ఉందో, అంటే రజత వర్ణం ఏదైతే ఉందో అది పృథివీతో సంబద్ధమై ఉంది, పృథ్వీతో యుక్తమై ఉంది. అలాగే సువర్ణం ఏదైతే ఉందో అది ద్యులోకంతో యుక్తమై ఉంది. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇలాగా ఈ అండము మనకు 2 ముక్కలైనప్పుడు పృథివీ రూపము, మనకు ద్యులోక రూపం చెప్పుకున్నాం. కానీ అండం వ్యక్తమైనప్పుడు ఇంకా దాంట్లో ఉండేటువంటి తత్వాలు ఏవైతే ఉద్భవిస్తాయి. ఇప్పుడు మనం ఏ విధంగా మనుషుల్లో, మన పశువుల్లో చూస్తుంటామట. ఒక ప్రసవం ఉత్పన్నమైనప్పుడు, ఒక పిండం ఒక ప్రాణి ఉత్పన్నమైనప్పుడు దాంట్లో ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలతో పోల్చి ఇక్కడ చెప్పారన్నమాట. అందుకే అండం సువర్ణ రూపంలో, రైతు రూపంలో వ్యక్తమైన తర్వాత, పృథ్వీ రూపంలో, ద్యులోక రూపంలో వ్యక్తమైన తర్వాత, అలాగే ఈ అండంలో ఉన్నటువంటి జరాయు ఏదైతే ఉందో అది పర్వత రూపంలో పోల్చబడింది. జిల్లి ఏదైతే ఉందో మేఘా రూపంలో, నిహా రూపంలో పోల్చబడింది. అలాగే దమనులు ఏవైతే ఉన్నాయో, నాడులు ఏవైతే ఉన్నాయో అవి నదుల రూపంలో పోల్చబడి చెప్పబడ్డాయి. అలాగే బస్తి ఏదైతే ఉందో అది అంటే మన కడుపులో ఉన్నటువంటి మూత్రం ఏదైతే ఉందో జల రూపంలో, సముద్ర రూపంలో ఇక్కడ చెప్పబడింది. అంటే ప్రసవావస్థలో ఏ రకమైన స్థితి ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఈ బ్రహ్మాండం ఉత్పన్నమైనటువంటి ఈ నదులు, సముద్రాలు, మేఘా రూపంలో పోల్చబడి ఉన్నాయి. అంటే మనం ప్రసవ స్థితిని ఏ విధంగా మనం చూసిన ఏ తత్వాలు కనిపిస్తుందో వాటిని పర్వతాల రూపంలో, కొండల రూపంలో, నదుల రూపంలో, అలాగే మేఘాల రూపంలో, ఈ రకంగా సముద్ర రూపంలో పోల్చబడి ఇక్కడ చెప్పబడ్డాయి. అదే ఇక్కడ కింద మంత్రం చూడండి. తద్ రజతం స ఇయం పృథివీ. మనము ఆ పిండము, ఆ గోళాకారం 2 భాగాలు విభజించబడి చెప్పుకున్నాం. రజత రూపంలో, సువర్ణ రూపంలో. ఏదో రజతం భాగంలో ఉన్నది ఏదైతే ఉందో తద్ రజతం స ఇయం పృథివీ. ఇది పృథివీ, ఇప్పుడు కనిపించే పృథివీ అనమాట. యత్ సువర్ణం స ద్యులోక అనమాట. అలాగే ఈ పిండం ఉత్పన్నం, ఈ 2 ఉత్పన్నమే కదా. అందులో జరాయు ఏదైతే మనకు ప్రసరిస్తుందో ఆ జరాయు అనేది తే పర్వత రూపంలో తీసుకున్నాము. యద్ ఉల్బం అంటే జిల్లి, స మేఘో నిహారో, మేఘము లేదా నిహారంగా తీసుకున్నాం. మేఘాలు అంటే నల్లటి మబ్బులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్థితి అనమాట. ఇప్పుడు ఏది ఉల్భం అంటే ఆ గర్భబంధం యొక్క నాడి ఏదైతే ఉంటుందో శిశువుతో బంధించబడి ఉంటుందో అది ఇక్కడ తీసుకున్నాం, ఉల్భం అని చెప్పుకుంటాం. అలాగే మేఘాలు సహితంగా నిహారం అంటే నల్లటి మబ్బులతో వ్యాపించి ఉంటుందన్నమాట. అది నిహారంగా చెప్పుకుంటామట. అలాగే సమేఘో నిహారో దమనులు ఏవైతే ఉన్నాయో అవి, శిరలు ఏవైతే నస్నాడులు ఏవైతే ఉన్నాయో అవి నదులుగా పోల్చి చెప్పుకున్నాము. నద్యః యద్ వాస్, అలాగే యద్ బాస్తేయం అంటే మనం పొట్టలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్నటువంటి ఉదకం ఏదైతుందో, మూత్ర ఏదైతే ఉందో అది సముద్ర రూపంలో పోల్చి చెప్పుకున్నాము. కాబట్టి ఒక ప్రసవావస్థలో ఉన్నటువంటి స్థితి ఏ రకంగా ఉంటుందో అవన్నీ కూడా ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తికి స్థితి పోల్చి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనకు సంసారంలో ఉండేటువంటి ప్రాణం ప్రసవ స్థితి ఏ రకంగా చూస్తున్నామో అలాగే ఈ బ్రహ్మాండం యొక్క స్థితి కూడా అదే విధంగా ఉత్పన్నమైంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉల్లేఖించబడింది అన్నమాట. పర్వతాల రూపంలో మనకి చేసేటువంటి వ్యక్తి విశ్వంలో కనిపించే తత్వాలను కూడా ఇక్కడ ఈ రకంగా పోల్చబడి చూపించబడింది అన్నమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని మీకు అర్థం కావడం కొరకు ఉన్మే జో ఖండ్, ఏ భాగం అయితే రజతంగా విభజించబడిందో అది పృథివీ, జో సువర్ణంగా విభజించబడిన ద్యులోకము, ఆ అండే యొక్క జరాయు ఏదైతే ఉందో అది పర్వతాలుగా చెప్పుకున్నాము. ఉల్భం ఏదైతే ఉందో అది మేఘాలు సహితంగా కుహర అని చెప్పుకున్నాము. ఏ దమనులు ఏవైతే నదులుగా చెప్పుకున్నాము. తథా వస్తి గత జల్ ఏదైతే ఉందో సముద్రంగా చెప్పుకున్నామని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు మూడవ దాంట్లో చూడండి, ఇక్కడ మంత్రం ఏమంటుందంటే దాని తర్వాత ప్రక్రియ ఎలా జరిగిందంటే అత యత్ అజాయత తత్ అజాయత సో అసౌ ఆదిత్యః తం జాయమానం ఘోషాః ఉలూలవో అను ఉదతిష్టన్ సర్వాణి చ భూతాని సర్వే చ కామాః తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం ప్రతి ఘోషాః ఉలూలవో అనుతిష్టంతి సర్వాణి భూతాని సర్వే చ కామాః సర్వాణి భూతాని సర్వే చ కామాః. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా అంటే
ఎప్పుడైతే మనం అక్కడ చెప్పుకున్నామో ఇదేంటి దీవులోక రూపం ప్రతి రూపాయలు చెప్పుకున్నామో, మిగిలిన తత్వాలు ఏవైతే ఆ సమయంలో ప్రసవ సమయంలో ఏవైతే ఉత్పన్నమవుతాయో అవన్నీ మనం పర్వతాలుగా, మేఘాలుగా, నదులుగా, సముద్రంగా చెప్పుకున్నామట. అలా ఇదంతా స్థితి ఉత్పన్నమైన తర్వాత ఉత్పన్నమైన స్థితి ఎలా ఉంటుందంటే అది చెప్తున్నాడు. అత యత్ అజాయత, అత యత్ తత్ అజాయత, ఆ అండం నుంచి ఉత్పన్నమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అసౌ ఆదిత్య. ఆ ఉత్పన్నమైన తత్వం ఏంటంటే ఆదిత్యము. ఇవి శిశువు ఉత్పన్నమైన అంటే కదా, ఇక్కడ పిండంలో ఈ బ్రహ్మాండంలో మనకి ఏం ఏది ఉత్పన్నమైతే ఆ సూర్యుడు ఉత్పన్నమయ్యాడు, అది బ్రహ్మగా భావించామట. అసౌ ఆదిత్య, ఆదిత్యుడు ఉత్పన్నమయ్యాడు. ఆ ఉత్పన్నం అవుతున్న సమయంలో తద్ జాయమానం, అంటే అంటే అలా ఉత్పన్నమైన తర్వాత తజ్జాయమానం ఘోషాహ, అంటే ఎప్పుడైతే మనకు శిశువు ఉత్పన్నమైనప్పుడు ఏదో ఒక సంతోషం, ఆనందంగా మనం ఆనంద ధ్వనులతో, స్వరంతో మనం గట్టిగా కేకలు వేస్తుంటే అరుస్తూ ఉంటాం, ఆనందపడుతుంటాం, జయ జయకారు చెప్తూ ఉంటాము. ఒక పుత్ర సంతానం కలిగినప్పుడు మనకి ఏమైనా దివ్యమైన ఆత్మ ఉత్పన్నమైనప్పుడు ఏదో సంతోషపడతామో, అలాగే ఇక్కడ ఆ రకంగా పోల్చబడి చెప్పబడిందన్నమాట. తమ్ జాయమాన అంటే సూర్యుడు ఉత్పన్నమైనప్పుడు ఘోష అంటే మంచి ధ్వనులు వినిపించారు, మంచి జయ జయకారాలు వినిపించారంట, మంచి సంగీత వాయిద్యాల్లాగా మనకు ఒక మంచి స్థితి అక్కడ ధ్వని అనేది వినిపించింది. అది ఘోషాహ అంటే ఉచ్చస్వరంత ధ్వనులు ఉత్పన్నమయ్యాయి. అలాగే ఘోషాహ ఉలూలవహ, ఉలూలవ అంటే ఉరులవహ అంటే ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ మాత్రలో ఆ ధ్వనులు, శ్రేష్టంగా ఉన్నతమైన ధ్వనులు ఇక్కడ వినిపించాయన్నమాట. అణు ఉదితిష్టన్ తర్వాత సర్వాణి భూతానిచ, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో సర్వేచ కామాహ, అలాగే ఇవన్నీ ఈ చరాచర జగత్తులో ఉన్న తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉత్పన్నమయ్యాయి. అంటే ఇప్పుడు సూర్యుడు ఉత్పన్నమైన తర్వాతనే ఇవన్నీ ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో, చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, మనకి ఏవైతే మనకు ఈ సూర్యుడు కారణంగా ఏవైతే అన్ని ఉత్పన్నమవుతున్నాయో, జాగృతమవుతున్నాయో, ఇవన్నీ తత్వాలు ఉత్పన్నమయ్యాయి. అక్కడ సూర్యుడు ఉత్పన్నం కాగానే ఈ బ్రహ్మాండంలో కనిపించే తత్వాలు ఏవైతే ఉన్నాయో మనకు మొత్తం కూడా పంచభూతాలు, అలాగే పంచభూతాల సహాయం చేత ఏవైతే ఆశ్రయించి ఈ పశువు, పక్షులు, క్రిమి కీటకాలు, చెట్లు, చేమలు, చరాచర స్థావర జంగమాలు ఏవైతే మొత్తం బ్రహ్మాండంలో కనిపించే ప్రతి వస్తువు, పదార్థం అన్ని కూడా ఆ సూర్యుని కారణంగా ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అందుకే సూర్యుడు ఎప్పుడు ఉదయించడం, సూర్యుని యొక్క ఉదయంతో పాటు సూర్యుడు ఉత్పన్నమై దానితో పాటే ఇవన్నీ కూడా క్రమంగా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అంటే ఈ చరాచర జగత్తు, పంచభూతాలు, ఈ స్థావర జంగమాలు, ప్రాణులు, సమస్త ప్రాణులు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఎప్పుడైతే ఇవన్నీ జాయమానం, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఇవన్నీ కూడా ఉదయించాయన్నమాట, ఇవన్నీ జాగృతమయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఉదయించిన సూర్యుడు ఉదయించగానే ఏ విధంగా సమస్త ప్రాణులు, ఈ బ్రహ్మాండ సమస్త ప్రాణులు ఏ విధంగా జాగృతమై తన కార్యాల పట్ల ముందుకు వెళ్తూ ఉంటారో, అగ్రసరం అవుతూ ఉంటారో, సమస్త ప్రాణి జగత్తుందా లేస్తుందో, అంటే తమ కార్యాల్లో లీనమవుతారో, తమ కార్యాల్లో లీనమై భోగాలు అనుభవిస్తూ ఉంటారో, అంటే అది సూర్యుడు యొక్క ఉదయం చేత ఇవన్నీ మనం చేస్తున్నామట. అందుక అస్తమించినప్పుడు మనం అస్తమించేస్తామట, ఇవన్నీ తనలో విలీనం అయిపోతాయన్నమాట. అందుకే ఇక్కడ భూతానిచ సర్వేచ కామ, అన్ని కామనలు, అన్ని కోరికలు, తస్మాత్ తస్య ఉదయం ప్రతి ప్రత్యాయనం, అంటే ఇప్పుడు ఉదయించేటప్పుడు ఇవన్నీ కూడా ఉదయిస్తాయి, అంటే ఇవన్నీ కూడా స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయని కూడా సక్రియం అలాగే సమస్త ప్రాణులు కూడా సక్రియంగా ఉంటారు. అలాగే ఉదయం ప్రతి అలాగే ప్రత్యాయనం ప్రతి, అస్తమించే దాన్ని బట్టి కూడా ఘోషాహ ఉలూలవో అనుతిష్టంతి సర్వానిచ భూతానిచ సర్వేచ కామః. అలాగే సూర్యుడు ఉదయించినంత వరకు, ప్రకాశం ఉన్నంత వరకు సమస్త ప్రాణులు, సమస్త స్థావర జంగమాలు కూడా అన్ని ఒక గతిశీలంగా, చలయమానంగా, జాగృత అవస్థలో ఉంటాయన్నమాట. మళ్ళీ ప్రత్యాయనం ప్రతి, ఎప్పుడైతే ప్రత్యాయనం అంటే అస్తమించే సమయం వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా తనలో ఇప్పుడు పక్షులు తన గూటికి చేరుకుంటాయి. అలాగే సమస్త క్రియాకలాపాలు, చెట్లు, చేమలు కూడా కొన్ని అవి అంధకారం, సూర్యుడు అస్తమించగానే అవి కూడా అవి వికాస స్థితిలో ఉన్నటువంటి కూడా తనలో విలీనమైపోతాయి అన్నమాట. అలాగే సమస్త ప్రాణులు కూడా తమ స్థితిలోకి, అంటే జాగృత స్వప్నావస్థలోకి వచ్చేస్తామండి. స్వప్నావస్థ అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ నుంచి మళ్ళీ విశ్రాంతి అవస్థలోకి వస్తామండి. అంధకాలంలో విశ్రాంతి ఉంటుంది కదా, ఆ అవస్థలోకి వస్తామంట.
అంటే ఉదయం సూర్యుడు అస్తమించే సమయానికి అని విశ్రాంతి అవస్థలోకి వస్తారు. ఉదయించే సమయానికి అందరూ ఆ సక్రియ అవస్థలోకి వచ్చి అంటే జాగృతంగా ఉండి గతివిధి పూర్వకంగా సమస్త కావాలను సమస్త భోగాలను అనుభవిస్తూ ఉంటారు, సమస్త కర్మలు చేస్తూ ఉంటారు అని చెప్పి ఎప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో ఇవన్నీ సహజంగా జరిగాయి. సహజంగా జరిగిన క్రియాకలాపాల గురించి ఇక్కడ వ్యక్తం చేయమాట. సూర్యుడు అవ్యక్త రూపంలో ఉన్న ముందు అవ్యక్త రూపంలో సృష్టి ఉండేది. అప్పుడు దీన్ని పరమాత్మ దీన్ని సృష్టించినప్పుడు మనకు సూర్యుని యొక్క జన్మ కలిగింది, అంటే ఆదిత్యుని యొక్క జన్మ కలిగింది. ఆదిత్య జన్మతో పాటు ఈ సమస్త స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో, సమస్త ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్పన్నమయ్యాయి. వాటితో పాటు అస్తమించేటప్పుడు ఇవన్నీ కూడా అస్తమిస్తూ ఉంటాయి, అంటే విశ్రాంత అవస్థలో ఉంటాయని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ ఉసిష జో ఉత్పన్న హువా వహ ఆదిత్య హై, అంటే మనం 2 రకాలుగా రజతము సువర్ణం చెప్పుకున్నాం కదా. అందులో దేని ద్వారా ఏది ఉత్పన్నమైందంటే మనకు పృథివీ రూపంలో చెప్పుకున్నాం, ద్విలోక రూపంలో చెప్పుకున్నాం. ఆ పృథివీ నుంచి ద్విలోకం నుంచి ఎవరు ఉత్పన్నమంటే ఆ సూర్యుడు ఉత్పన్నమయ్యాడు. అందుకే ఉసిష జో ఉత్పన్న హువా వహ ఆదిత్య హై, ఈ రెండింటి చేత ఉత్పన్నమైంది ఎవరంటే సూర్యుడు ఉత్పన్నమయ్యాడు. ఉస్కే ఉత్పన్న హోతే హి, ఆ సూర్యుడు ఉత్పన్నం కాగానే బడే జోర్ కే శబ్ద హువా, పెద్ద పెద్ద ధ్వనులు వినిపించాయన్నమాట. మనం ఏ విధంగా సంతానం ఉత్పన్న విధంగా అంటూ ఆనందపడిపోయి అందరికి చెప్పుకుంటూ ఉంటామో ధ్వనులతోటి, ఆ రకంగా హర్షధ్వనితో యుక్తమవుతాం. అలాగా ఈ పిండం సూర్యుడు ఉత్పన్నమైనప్పుడు అదే విధంగా హర్షధ్వనులు వినిపించాయన్నమాట. తథా ఉసీష సంపూర్ణ ప్రాణి సారే భోగ్ బి ఉత్పన్న హుయే, ఈ సమస్త ప్రాణికి కావాల్సిన భోగాలు ఏవైతే ఉన్నాయో, చరాచర జగత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయన్నమాట. ఇసీసే ఉస్కా ఉదయ్ అస్తు హోనే పర్ దీర్ఘ శబ్దయుక్త ఘోష ఉత్పన్న హోతే, అందుకే ఉదయించినప్పుడు ఇవన్నీ కూడా సక్రియంగా పక్షులు కూడా అరుస్తూ మందు పైకి ఆకాశం ఎగిరిపోతాయి, తన కర్మలు చేయడానికి ముందుకు వెళ్ళిపోతాయి. అట్లా సమస్త ప్రాణులంతా కూడా ధ్వనులతోటి ముందుకెళ్ళి జాగ్రత్త అవస్థలో ముందుకు వెళ్ళిపోతుంటది అనమాట. అస్తమించే సమయానికి అందుకు తన ఒక గుటికి చేరుకుంటుంది అనమాట. అందుకే ఇసీసే ఉస్కా ఉదయ్ ఔర్ హస్తు హోనే పర్ దీర్ఘ, ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు దీర్ఘ శబ్దయుక్తంగా ఘోషలు ఉత్పన్నమవుతాయి. తర్వాత సంపూర్ణ ప్రాణి సారే భోగ బి ఉత్పన్న అవుతాయి, ఆ సమస్త ప్రాణులకు కావాల్సిన భోగ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉత్పన్నమవుతుంటాయి. అవి సూర్యుని యొక్క ఉదయ అవస్థ అస్తమించే అవస్థను పోల్చుకుంటూ ఈ రకంగా పిండం ఉత్పన్నమైన తర్వాత ఇవన్నీ క్రియాకలాపాలు జరుగుతున్నాయి, ఈ సృష్టి గతిశీలంగా నడుస్తుంది, పిండం గతిశీలంగా నడుస్తుంది అనే విషయం మనకు ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ అంతిమంతంలో స య ఏతం ఏవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మ ఉపాస్త తే అభ్యాసో యద్ ఏన సాధవో ఘోషాః ఆచ గచ్చేయుః ఉపచ నిమ్రేడేరన్ అని చెప్పి ఇక్కడ ఈ అంతిమ మంత్రంలో ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ నిమ్రేడేరన్ ఇది సమాప్తిక సూచకము 2 సార్లు వచ్చింది. అంటే సుఖంగా ఉండాలి, ద్విరుక్తి వచ్చని చెప్పినమాట. నిమ్రేడేరన్ అంటే ఆ ఘోష ఆనందయుక్తంగా సుఖయుక్తంగానికి ఉన్నాయన్నమాట, సుఖానికి కారణభూతం అవుతున్నాయన్నమాట. ఇవన్నీ చరాచర జగత్తు ఉత్పన్నమైన తర్వాత గతిశీలంగా ఈ సమస్త బ్రహ్మాండ పిండం నడుస్తున్న గతిశీలంగా ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడు, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో మనకి ఏవైతే కనిపిస్తున్నాయో సూర్యుని యొక్క ప్రకాశిస్తున్న గతిశీలంగా ఉన్నాయి. ఈ పిండమైన బ్రహ్మాండంలో ఉండే గతివిధులైనా అన్ని కూడా సూర్యుని యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తున్నాయి. ఆ సూర్యుని ప్రకాశించేది ఆ పరమాత్మ, అది సూక్ష్మంగా లోపలికి వెళ్తే ఆ తత్వం తెలుస్తుంది మనకు. కానీ ఇవన్నీ సూర్యుని యొక్క ప్రకాశిస్తున్నాయి, సూర్యుని యొక్క అస్తంగతం చేత ఇవన్నీ అస్తమిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఈ విషయంలో ప్రస్తావించబడింది. అందుకే స య ఏతం ఏవం విద్వాన్ ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే, బ్రహ్మ అని చెప్పి ఉపాసన చేస్తారు. బ్రహ్మ ఇది ఉపాస్తే, బ్రహ్మగా భావించి ఈ సూర్యుని బ్రహ్మగా భావించి సూర్యరూపిని బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తారో ఈ రకంగా తెలుసుకొని అభ్యాస అంటే అటువంటి వ్యక్తి దగ్గరలో అంటే అత్యంత త్వరగా అది ఈ భవిష్యత్తులోని ఈ కాలంలోనే ఈ జన్మలోనే యత్ ఏనం సాధవ ఘోషాః ఆగచ్చేయు, అటువంటి వ్యక్తి అది స్వల్ప సమయంలో అతి తక్కువ కాలంలోనే అటువంటి వ్యక్తికి అభ్యాస యత్ ఏనం అంటే ఈ ఉపాసకుడు సాధవ ఘోష అంటే మంచి మంచి ధ్వనులు మంచి మంచి ఘోషణలు ఆగచ్చేయు అన్ని ప్రాప్తమవుతాయి. అంటే మంచి మంచి ఐశ్వర్యం సిద్ధి విద్య ప్రాప్తమవుతుంది, సమస్త శక్తి సామర్థ్యం అతనికి ఉత్పన్నమవుతుంది, బ్రహ్మాండం యొక్క రహస్యం అంతా అతనికి తెలుస్తుంది. అందుకే సూర్య సంయమత్ భువన జ్ఞానం, ఈ సంపూర్ణ భువనం యొక్క జ్ఞానం అతనికి తెలుస్తుంది. ఈ రకంగా ఒక రకంగా ఈ సిద్ధి యొక్క స్థితి మనకు చూపిస్తుంది అనమాట.
మహర్షి పతంజలి అక్కడ ఏ రకంగా సమాధి పదంలో విభూతి పదంలో వ్యక్తం చేయబడ్డారో ఏ స్థితి ఏ ఐశ్వర్యం కలుగుతున్నది ఇక్కడ ఈ రకంగా సూర్యోపాసన చేస్తే ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానం తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ అందుకే సాధవ ఘోషాహ ఆగచ్చేయు అతనిలో సాధు ఘోషణలు సమస్త ఐశ్వర్య సిద్ధి అతనికి కలుగుతుంది, అవన్నీ ప్రాప్తమవుతాయి. కాబట్టి వీటికన్నిటికీ దగ్గర అవుతాడు, వాటి వల్ల ఆనందింపబడతాడు. అందుకే ఉపనిమ్రేడేదన్ ఆ రకంగా ఆనందపడతాడు, సుఖంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి ఎవరైతే సూర్యోపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి సమస్త ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, సమస్త భోగాలు ఉత్పన్నమవుతాయి. అందుకే సాధవ ఘోష ఆగచ్చేయు అంటే సమస్త భోగ సామాగ్రి అంతా కూడా అతనికి ఉత్పన్నమవుతుంది, అవన్నీ అతనికి లభిస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు అంతిమ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి ఆదిత్య బ్రహ్మకి ప్రతీకంగా భావించి ఎవరైతే ఉపాసన చేస్తారో అతను శీఘ్రంగా సాధు ఘోషాలు పొందుతాడు, సమగ్ర సామాగ్రిని సకల భోగ ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు, సమస్త ఐశ్వర్య సిద్ధిని పొందగలుగుతాడు. దాని ద్వారా అతడు చాలా ఆనందపడతాడు, చాలా సుఖంగా ఉండగలుగుతాడు. ఉపనిమ్రేడేరన్ అంటే అతడు దీని ద్వారా ఎప్పుడైతే ఐశ్వర్య సిద్ధి కలుగుతుందో అతడు సంతోషంగా ఆనందంగా ఉంటాడని చెప్పి ఈ రకంగా ఈ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది. ఈ రకంగా ఇది ఏకోన వింశ ఖండ, ఇది 19వ ఖండం సమాప్తమవుతుంది. ఈ రకంగా ఇది తృతీయో అధ్యాయ, ఇక తృతీయ అధ్యాయం అంటే 3వ ప్రపాఠం కూడా ఇక్కడ 10 సమాప్తమవుతుంది. అంటే ఈ మూడో ప్రపాఠం 19 ఖండాలు ఉన్నాయన్నమాట. ఆ 19 ఖండాలు ఇక్కడ మనకు సమాప్తమయ్యాయి. ఈ రకంగా 3వ అధ్యాయం అంటే 3వ ప్రపాఠం ఇక్కడ మనకు 10 సమాప్తమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది ఈ ఖండంలో మనకు అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అవ్యవస్థ స్థితిలో ఉండేది, అప్పుడు అంత శూన్యంగా ఉండేది, అప్పుడు కేవలం పరమాత్మ ఉండేవాడు. ఆ పరమాత్మే తర్వాత సత్తావస్థలో ఉండేవాడు, సత్తా శక్తి సామర్థ్యం ఆ పరమాత్మకు ఉంది కాబట్టి విద్యమానంగా ఉండేవాడు. ఆ సత్తాత్మక పరమాత్మ ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని తీసుకొని ఈ బ్రహ్మాన్ని వ్యక్తం చేశాడు. ఆ బ్రహ్మాండాన్ని పిండ రూపంలో వ్యక్తం చేసినప్పుడు 2 భాగాలు విభజించబడింది, పృథ్వీ రూపంలో, ద్విలోక రూపంలో. ఆ పృథ్వీ నుంచి ద్విలోకం నుంచి సూర్యుడు ఉత్పన్నమయ్యాడు. ఎవరి సూర్యుడు ఉత్పన్నమయ్యాడో ఈ చరాచర జగత్తంతా ఉత్పన్నమైంది, సమస్త ప్రాణులు ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క ఉదయంతో పాటే ఇవన్నీ ఉదయిస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి, గతిశీలంగా ఉంటాయి. వీటి సూర్యుని యొక్క అస్తంతో పాటు ఇవి కూడా అస్తమిస్తూ ఉంటాయి. అవి గతి అనేది ఆగిపోతూ ఉంటుంది. గతి అంటే మనం సూర్యాస్త సమయంలో ఆ రకమైన గతి ఉండదు. ఏ విధంగా సూర్యోదయ సమయంలో గతి ఉంటుందో, ప్రకాశ సమయంలో దేనిలో ఏ రకమైన గతివిధి ఉంటుందో అది అస్తమించినప్పుడు అటువంటి గతివిధి ఉండదు. అంటే ఉండేటువంటి ప్రాణులు ఉంటాయన్నమాట. కానీ మనకు స్థూలంగా మనం చూసినప్పుడు చెప్పుకున్నట్లయితే ఇవి సూర్యుడు యొక్క ఉదయ స్థితి అస్తమించే స్థితిని బట్టి మనకు ప్రాణుల యొక్క గతివిధి ఉంటుందని చెప్పి ఈ రకంగా పోలిస్తూ తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తుందో అతని వ్యక్తికి బ్రహ్మాండం యొక్క రహస్యం, పిండం యొక్క రహస్యం, సంపద ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు అవుతాయని చెప్పి ఇక్కడ మనకు సకల మనోకామన బోధించుకునే సిద్ధి అతనికి లభిస్తుందని చెప్పి ఇక్కడ ఈ మంత్రం ద్వారా ఈ ఖండంలో మనకు ప్రస్తావించబడ్డాయి. అస్తు ఇది తృతీయో అధ్యాయ ఇక్కడ 10 సమాప్త. అస్తు ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే తర్వాత అడగండి. అస్తు శాంతి పాఠ. రేపు 4వ ఖండం చెప్పుకున్నాము. 4వ ఖండంలో ఇక్కడి ఒక కొత్త ప్రకరణం స్టార్ట్ అవుతుంది. అదేంటో అక్కడ ఇక్కడి నుంచి మనకు దృష్టాంతాలు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఋషి యొక్క దృష్టాంతం, వాళ్ళు ఏ రకంగా బ్రహ్మ తత్వాన్ని పొందగలిగారు అనేది వాళ్ళ యొక్క ఋషి యొక్క అనుభవాలు ఇక్కడి నుంచి మనకు ప్రస్తావించబడతాయి. అవి ఏంటో చూద్దాం. రేపు ఒక ఋషి యొక్క దృష్టాంతాన్ని ప్రస్తావించబడుతుంది, అది మనం రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.